మద్యం సిండికేట్లకి దాని వెనక చంద్రబాబు నాయుడు ఆంతర్యం అర్థమైంది కాబట్టి ఆ డీల్ అది క్లిక్ అయింది. దానిలో భాగంగా ఈరోజు దాదాపుగా 14% వాళ్ళకి మేము కమిషన్ పెంచుతామని చెప్పి ఈరోజు దానికి ఉత్తర్వులు ఇవ్వడం, దానికి క్యాబినెట్లో కూడా, ఎందుకంటే నేను ఒక్కడే కాదు ఈ స్కామ్లో అందరూ భాగస్వాములు కావాలి కాబట్టి మంత్రులు కూడా భాగస్వాములు చేస్తే బాగుంటుందని చెప్పి ఈ స్కామ్లో పాపం మంత్రులు కూడా భాగస్వామ్యం చేయాలనుకున్నాడేమో, క్యాబినెట్ కూడా ఆమోదం పొందారు. దాదాపుగా ఏటా మద్యం సంబంధించినటువంటి దాంట్లో 30,000 కోట్ల వరకు వస్తుందని ఒక అంచనా, ప్రభుత్వానికి ఆదాయం 30,000 వస్తుందని చెప్పి. ఈరోజు మార్జిన్ 14% పెంచినందువల్ల వచ్చేటువంటి ఆదాయంలో దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు నువ్వేమో పెంచినటువంటిది వాళ్ళకి పంచావు, దానివల్ల 3,000 కోట్ల రూపాయల వరకు నష్టం వస్తుందని చెప్పి ఈరోజు ఎక్సైజ్ వర్గాలే అంచనా వేసినటువంటి పరిస్థితి. దాంట్లో ఈరోజు వాళ్ళు చెప్పేటువంటి మాట, లిక్కర్ సిండికేట్ చెప్పేటువంటి మాట 3వ వంతు చంద్రబాబు నాయుడు గారికి, అంటే ఏటా 1,000 కోట్ల రూపాయలు దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పాలి. ఈ 2,000 కోట్ల రూపాయలు మిగతా లిక్కర్ సిండికేట్ అంటే ఏముందిలేండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యాపారస్తులు వాళ్ళు సర్దుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి 1,000 రూపాయలకు సంబంధించినటువంటి డీల్ ఆయనకి, ఈయనకి 2,000 కోట్ల రూపాయలు వీళ్ళందరూ కలిసి పంచుకోవడానికి ఒక ఒప్పందానికి వచ్చారు. కాబట్టి అప్పటికప్పుడు అదనపు రీటైల్ ఎక్సైజ్ పన్ను ఏదైతే ఉందో ఏఆర్టీని సవరిస్తూ 14% మార్జిన్ వచ్చేటువంటి విధంగా నిన్న ఉత్తర్వులు ఇచ్చారు. నేను అడిగేది, ఈరోజు ఒక్కసారి చూస్తే 99 రూపాయలకు అమ్మేటువంటి చీప్ లిక్కర్ తప్ప మిగతా అన్ని రేట్లు పెరిగిపోయాయా లేదా? ఈరోజు నువ్వు గతంలో ఏం చెప్పావు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి బ్రాండ్ సరైనటువంటిది కాదు అన్నావు. ఆ బ్రాండ్కే ఈరోజు రేటు పెంచి దోచుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి బ్రాండ్కే ఈరోజు రేటు పెంచి దోచుకుంటున్నావు నిస్సిగ్గుగా. అవునా కాదా? పాపం మద్యం బాబులు చెప్తున్నారు ఏమీ లేదయ్యా, అంతకుముందు ఉన్నటువంటిదే, సరే దాన్ని కంటిన్యూ చేసావు, తగ్గిస్తానన్నావు, రేట్లు కూడా తగ్గించలే, అదే రేట్లు. ఈరోజు తగ్గించకపోగా అదే బ్రాండ్కి సంబంధించి అదనంగా ఈరోజు వసూలు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి. దాదాపుగా రకరకాలైనటువంటి కేటగిరీలో 10 నుంచి 20% వరకు పెంచాడు. మద్యం బాటిల్ ధర చూస్తే కొన్ని 10 రూపాయలు పెరిగాయి, కొన్ని 20 రూపాయలు పెరిగాయి, కొన్ని 30 రూపాయలు పెరిగాయి. పాపం ముందే బెల్ట్ షాపులతో చితికిపోయేటువంటి కుటుంబాలకి ధర కూడా, బేసిక్ రేటు కూడా పెరిగింది. అంటే దాని అర్థమైంది, దీనితో పాటు బెల్ట్ షాపులు ఇప్పుడు దాదాపుగా 50 రూపాయలు పెంచి అమ్ముతున్నారు. ఇప్పుడు వాళ్ళు నువ్వు 50 రూపాయలది నువ్వు 10 రూపాయలు పెంచితే వాళ్ళు ఇంకొక 10 రూపాయలు అదనంగా వేస్తే వినియోగదారుని మీద 20 రూపాయలు అదనపు భారం పడేటువంటి పరిస్థితి ఏర్పడింది ఉన్నటువంటి దానికన్నా నేరుగా బెల్ట్ షాపులకు సంబంధించి. కాబట్టి ఇదంతా కూడా పాపం చంద్రబాబు మందుబాబుల మీద భారీగా భారం మోపి పాపం ఆ డబ్బుని ఆశించడం అనేటువంటిది నిజంగా దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. అందుకని ఈరోజు ఒకసారి చూడండి, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టారు. ఉదయం 6 గంటలకే షాపులు ప్రారంభమైపోతున్నాయి. ఎక్కడ కావాలన్నా లిక్కర్ 24/7 6 గంటలకే రెడీగా ఉంటున్నాయి షాపులు. ఎక్కడ కావాలన్నా పాపం నిద్ర లేచి బెడ్ కాఫీ తాగేవాళ్ళం మనం. ఇప్పుడు బెడ్ కాఫీ అవసరం, బెడ్ లిక్కర్ రెడీ చేసింది పాపం చంద్రబాబు నాయుడు. నిద్రలేగానే రెడీగా కాఫీ గీఫీ తీసేసి పాపం లిక్కర్తోనే దినచర్య ప్రారంభించేటువంటి ఇంకా ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఈరోజు బెల్ట్ షాపులు ఎక్కడ పెడితే అక్కడ షాపులు. ఈరోజు పాపం కూటమికి సంబంధించినటువంటి ఇతర మహిళలు, ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు దోచుకుంటున్నారు, మిగతా వాళ్ళకి ఆ వెసలుబాటు లేదు కదా పాపం. అందుకని వాళ్ళు క్రమేపీ జనసేనకు సంబంధించినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు కొన్ని మాట్లాడుతున్నారు బయట. ఎందుకు మాట్లాడుతున్నారంటే వాళ్ళకేమో పాపం వాటాలు లేవు, వాళ్ళకి అవకాశం లేదు, అక్కడ ఉన్న దగ్గర కూడా మీ ఇన్ఛార్జీలు దోచుకుంటున్నారు. దాని మీద వాళ్ళు అయ్యా ఈ విధంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, ఇది తప్పు చేస్తున్నారని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి, అయినా కూడా వాటిని పట్టించుకోకుండా ఎక్కడ ఇవ్వడితే అక్కడ గుడి లేదు, బడి లేదు. తర్వాత పాపం ఇళ్ల మధ్యలో మహిళల పాపం రోధిస్తున్నారు, అయ్యా మా ఇళ్ల మధ్య సంసారాలు చేసే ఇళ్ల మధ్య వీళ్ళు అక్కడే కూర్చొని తాగుతున్నారు, నానా రకమైనటువంటి పనులు చేస్తున్నారు, సంఘ విద్రోహ శక్తులన్నీ ఇక్కడికి చేరుతున్నాయి. మేము మనశ్శాంతిగా మేము ఇళ్ళు కట్టుకుని ఉండలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. మా ఇళ్ల మధ్య జనవాసాల మధ్య ఇళ్ల మధ్య ఈరోజు మీరు తీసుకొచ్చి బ్రాందీ షాపులు పెడితే మేము ఎంత చేసినా సరే కలెక్టర్లు ఊరు పట్టించుకోవడం లేదు, అరణ్య రోదనగా మిగిలిపోతుంది. అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేసాము, నిరసన చెప్పాం, మాకున్నటువంటి సమస్యలు చెప్పాం, మేము ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు వివరించాం. ఏది చెప్పినా సరే మీరు ఏడైనా చావండి, మేము మాత్రం మద్యం షాపులకు సంబంధించి లిక్కర్ సిండికేటు మాఫియా ఏది చెప్తే అదే వింటాం ఉన్నట్టుగా ఈరోజు దానికి సంబంధించిన దాంట్లో కొన్ని డోర్ డెలివరీ ఈ మధ్య సోషల్ మీడియాలో చూశాను నేను. పాపం ఫుడ్ ఏదైతే కొన్ని కంపెనీలు ఉన్నాయి, జొమాటో ఏదో వచ్చి వాళ్ళు ఇచ్చినట్టుగా డోర్ డెలివరీ, దానికి సంబంధించి వీళ్ళు ఇంకొకటి కొత్త విషయం, ఎడన పాపం బట్టల షాప్కి ఎడన పోతే
బయట విదేశాలకు పోయేదానికి టూర్లు పెట్టేదానికి పాపం ఇది పెట్టేవాడు. వీళ్ళు మా దగ్గర కొనమని ఒక్కొక్కడు లక్కీ డిప్ శ్రీలంక పోతారా, బ్యాంకాక్ పోతారా, లేదు మీరు మారిషస్ పోతారా, ఎక్కడ పోతారా చెప్పండి, దానికి సంబంధించినటువంటి లక్కీ డిప్ కూపన్ నైనా నువ్వు లిక్కర్ కొనుక్కో, దాంట్లో కూపన్ వేసుకో, నువ్వు వస్తే శ్రీలంక కూడా పోయి రావచ్చు అని చెప్పి. అంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఈ బ్రాందీ షాపులకు సంబంధించి మద్యం షాపులు ఏ విధంగా ప్రమోట్ చేస్తున్నారో, మద్యం మాఫియా ఏ విధంగా రాష్ట్రంలో రాజ్యం వెళ్తుందో, ఏ విధంగా లక్కీ డిప్పులు పెట్టి ఇతర దేశాలకు పంపిస్తామని చెప్పి వాళ్ళని మభ్యపెట్టి పాపం ఈ విధంగా అన్ని రకాల ప్రలోభ పెడుతున్నారో ఇది ఒకటి. ఇది దాదాపుగా దారుణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, మొన్న లోకేష్ బాబు చెప్పాడు, ఆయన ఏమని, వాట్సాప్ గవర్నెన్స్ అని. వాట్సాప్ గవర్నెన్స్ రాలేదు కానీ వాట్సాప్ డెలివరీలు వచ్చాయి. పాపం కొంతమంది గ్రూపులుగా ఏర్పడుతున్నారు. ఆ గ్రూపుల్లో వినియోగదారులు, సప్లయర్స్